హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లేడీ ఫింగర్ కర్రీ చేసుకుందాం. చూద్దాం రండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగేదాకా ఉంచుకోవాలి. బాగా కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు అంటే ఏమీ లేవు, ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు వేసుకొని వేపుకుంటున్నాను. ఇది మా మమ్మీకి చాలా ఇష్టమైన కర్రీ. బెండకాయ కర్రీ అంటే మా మమ్మీకి ఇష్టం, కానీ నేను తిన్ను. మా ఇంట్లో అందరు తింటారు, అందుకని చేస్తున్నాను వాళ్ళ కోసమే. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ వేసి బాగా వేపుకుంటున్నా. చూడండి ఆనియన్స్. ఈ కర్రీ ఎవరైనా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను చేసే కర్రీస్ అన్నీ సింపుల్గానే ఉంటున్నాయి. చూసి ఎవరైనా చిన్న పిల్లలైనా చేయొచ్చు. చూడండి, బాగా వేగాలి ఆనియన్స్. చూడండి, వేగుతున్నప్పుడే మనం పక్కన టమోటాలు కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, బాగా మాగిన టమోటాలు కట్ చేస్తున్నాను. బాగా మాగిన టమోటాలు కట్ చేసి వేసాను. వేసి బాగా కలపాలి. బాగా పచ్చి వాసన పోయేదాకా వేపుకున్న తర్వాత బాగా వేపుకోవాలి. ఈరోజు మా వాడు ఆర్డర్ వేసి వెళ్ళాడు. చాలా రోజులు అయిపోయింది మమ్మీ బెండకాయ పులుసు చేయమని, అందుకే వాడి కోసమే చేస్తున్నా. ఇద్దండి, ఉప్పు కూడా వేశాను. ఉప్పు వేసి కలుపుతున్నాను. అంతలోపు పక్కన బెండకాయలు కట్ చేసుకుంటున్నా. బెండకాయలు కూడా వేసేసాను. టమోటాలు బాగా మగ్గిపోయేసరికి మా ఇంట్లో బెండకాయలు బాగా అంత పొట్టిగా కట్ చేసినా తినరు, అంత పొడుగ్గా కట్ చేసినా తినరు. అందుకని మీడియంగా కట్ చేశాను. చూడండి, కొంచెం పసుపు వేసుకొని కలబెట్టుకున్నాను. అదే అమ్మ వాళ్ళకైందనుకో, ఆ బెండకాయ ఇప్పుడు నేను కట్ చేసా కదా బెండకాయ, దాన్ని రెండుగా తరిగితేనే వాళ్ళకి నచ్చుతుంది, లేకుంటే నచ్చదు. బాగా కలుపుకొని మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకొని బాగా మగ్గబెట్టుకోవాలి. కొంచెం ఈ ఆయిల్లోనే మగ్గాలి బెండకాయ, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఆ జిగుడు అనేది కూడా అంత జిగుడుగా ఉండదు. తర్వాత మీ రుచికి తగినంత కారం వేసుకోవాలి. కారం వేసుకొని కలుపుకోవాలి. కారం కూడా బాగా మగ్గాలి. ఆ కూరకు అనేది కారం బాగా పట్టాలి. కొంచెం సేపు ఉంచి మూత పెట్టేసుకున్నాను. 2 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకున్నా. చూడండి, బెండకాయలు ఉడకాలి. మళ్ళీ చింతపండు పులుసు పోస్తే టైం ఎక్కువ పడుతుంది, అందుకని నేను చింతపండు పులుసు పోయలేదు ఫస్ట్. చూడండి, తర్వాత చూడండి ఏ కన్సిస్టెన్సీలో వచ్చాయి. తర్వాత కొంచెం చింతపండు పులుసు వేసాను. చూడండి, చింతపండు ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిదంట హెల్త్కి. కొంచెం వేసాను. తర్వాత కొత్తిమీర వేసుకొని, కరివేపాకు వేసుకొని దించేసుకున్నా. అంతే, ఓకే.